ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నాటి ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. ఆర్థిక వనరులను విధ్వంసం చేశారని, అందువల్ల అంతర్జాతీయ సంస్థలు ఏపీ వచ్చేందుకు భయపడుతున్నాయని చెప్పారు. మరోవైపు శాసన మండలిలో మాటల యుద్ధం జరిగింది. వీసీల రాజీనామాకు సంబంధించి విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని బొత్స ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు అలాగే కౌన్సిల్ సమావేశాలు కూడా వాడివేడిగా జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎగువ సభ కౌన్సిల్ కోసం ఒకసారి మాట్లాడుకుంటే 5గురు మంత్రులు అయితే ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకైతే సమాధానం ఇచ్చారు. ఫస్ట్ చూసుకుంటే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తర్వాత బాల వీరాంజనేయ సాంఘిక సంక్షేమ శాఖ, తర్వాత సవిత బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అనంతరం హోమ్ మినిస్టర్ అనిత. అయితే ప్రధానంగా గొట్టిపాటి రవికుమార్ లేవనెత్తిన అంశం, ఆయనతో జరిగిన డిస్కషన్ ఏంటి అంటే ట్రూ అప్ ఛార్జీలు, అడ్జస్ట్మెంట్ ఛార్జీల కింద వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నారు, 40 పైసల నుంచి రూపాయి వరకు యూనిట్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పి వీళ్ళు లేవనెత్తారు. అదేవిధంగా దానికి సమాధానం ఆయన చెప్తూ కూడా ఈ ప్రభుత్వంలో ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచినవన్నీ కూడా గత ప్రభుత్వంలో మీరు పెంచినవే, మీరే పెంచుతూ మీరే ధర్నాలు నిరసనలు ర్యాలీలు చేయడం అనేది తగదు అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారు. అనంతరం చూసుకుంటే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డిస్కషన్ విషయానికి వస్తే 45.72 మీటర్లు ఏదైతే ఉందో పూర్తిగా పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ఉండే అంబటి రాంబాబు ఒకసారి మంత్రిగా పనిచేశారు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. వాళ్ళిద్దరు కూడా సెటైరికల్ గా నడిపించారు తప్ప 2% అప్పుల్లో 72% 2014 నుంచి 19 వరకు పూర్తి చేస్తే 2% కూడా వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు పూర్తి చేయలేదని కూడా ఆయన ఘాటుగానే స్పందించిన పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఎడమ కాలువ చూస్తే 92%, అలాగే కుడి కాలువ చూస్తే 72%, అంటే 92, 72, అదేవిధంగా చూస్తే 70%. ఇలా మొత్తం అన్ని విషయాల మీద కూడా డిస్కషన్ జరిగింది. దీని మీద చూసుకుంటే కనుక అయితే బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్న నిజంగా ఎత్తు తగ్గించారా లేదా అనే ప్రశ్నకి ఎత్తుబాటు 45.72 మాత్రమే ఉంటది, ఇటువంటి తగ్గించబోం, దాని వల్ల ఏ ఇబ్బందులు లేవని చెప్పి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ, హాస్టల్ వసతి, హాస్టల్ విద్యార్థుల పరిస్థితి, గత ప్రభుత్వంలో చూసుకుంటే నాడు నేడులో నిధులు దుర్వినియోగం తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి. అదేవిధంగా చూసుకుంటే సవిత బీసీ సంక్షేమ విషయంలో ఆ రోజు అంటే ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చామో 5% జిఎస్టీ కానీ, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, చేనేత వస్త్రాలు తయారు చేసే వారికి కొనుగోలు కానీ అమ్మకాలకు సంబంధించి ఇటీవల కాలంలోనే మీటింగ్ పెట్టాం. వాళ్ళకి ఏ వనరులు కావాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అవసరాలని సమకూరుస్తూ ఉన్నారని చెప్పి ఘాటుగానే స్పందించిన పరిస్థితి. చివరిగా హోమ్ మినిస్టర్ అనిత విషయానికి వచ్చేసరికి కూడా ఆవిడ దగ్గర చూస్తే దిశ యాప్ డిస్కషన్ జరిగిన పరిస్థితి. దిశకి సంబంధించి అసలు దిశ చట్టాన్ని, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు, యాప్లు పెట్టారు, కానీ దిశ చట్టం అమల్లో లేదు, ఒక్క కేసు కూడా నమోదవలేదని చెప్పి ఆవిడకి వరుది కళ్యాణి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆవిడతో ఇద్దరికి వాదోపాదం జరిగినాయి. అయితే దిశ చట్టాన్ని మాత్రం ఆ రోజు కేబినెట్ లో ఆమోదించి కేంద్రానికి పంపించాం, పెండింగ్ లో ఉంది. చేతనైతే కూటమి ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి ఆమోదించి తెచ్చుకోవాల్సిందిగా తెచ్చుకోవాలని చెప్పి వరుది కళ్యాణి చెప్తే దాన్ని కూడా హోమ్ మినిస్టర్ ఘాటుగా స్పందించిన పరిస్థితి. ఇలా అయితే పూర్తిగా చూసుకుంటే వీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది వీసీలు ఉంటే 17 మందితో దౌర్జన్యంగా రాజీనామా చేయించారని బొత్స సత్యనారాయణ లేవనెత్తిన ప్రశ్నకు గాను పూర్తిగా కూడా అంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఖండించిన పరిస్థితి. అందరూ కూడా వ్యక్తిగత అవసరాలతో మాత్రమే రాజీనామా చేశామని చెప్పారు, ఎక్కడ బెదిరించినట్టు లేదు.